హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరో మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్న రాద్ధాంతం మీద సోషల్ మీడియాలో పచ్చపత్రికల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గ్రామాల స్థాయిలో, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్న సంగతి పక్కన పెడితే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్న చిన్నగా కూటమి నేతల మధ్య ఈ వ్యవహారం తీవ్రంగా కలిసివేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో బీజేపీ పెద్దలు, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు కూటమి నేతలకు, ముఖ్యంగా పురేందరేశ్వరిని మీడియేటర్ గా పెట్టుకుని చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు, అలాగే పచ్చ పత్రికలను నడుపుతున్న పచ్చ మీడియా ఓనర్లకు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చిందే కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ సర్కార్ హయాంలో 2 సార్లు తీర్మానం చేసి పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి అన్ని రాష్ట్రాలతో కలిపి నీతి ఆయోగ్ తో ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి మాట్లాడిన సంగతి గతంలో చోటు చేసుకున్న పరిణామం. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పటికే రాజస్థాన్, మహారాష్ట్రతో సహా చాలా రాష్ట్రాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించిన విధి విధానాలు ఖరారవుతున్నాయి. రాజస్థాన్ లో అర్బన్ ఏరియాలో సర్వేలు జరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్రలో కొన్ని చిన్న సమస్యల కారణంగా ఇంకా సర్వే ప్రాథమిక దశలోనే ఉంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇంచుమించు 6,000కు పైగా గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. మరొక 10-11,000 గ్రామాల్లో పూర్తి చేయాల్సి ఉంది. శరవేగంగా చేస్తున్న ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. దీనికి సంబంధించి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోతుల్లోకి వెళ్ళేదానికంటే ఈ యాక్ట్ ను అమలు చేయడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటన్నది ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఇట్లాంటి చట్టం మీద దుమ్మెత్తి పోస్తూ, అడ్డగోలు వాదనలు చేస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తున్న ఈ కూటమి నేతలు, కూటమికి సంబంధించిన పచ్చపత్రికల మీద బీజేపీ నేతలు బగ్గుమంటున్న పరిస్థితి. రోజు పేపర్ ఓపెన్ చేస్తే చాలు, మీ భూమి మీది కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటూ పోతాడని చెప్పి రకరకాల కథనాలు రాస్తున్నారు. దీనివల్ల వైసీపీకి జరుగుతున్న డ్యామేజ్ కంటే వైసీపీ ఎలాగూ కౌంటర్ అనేది స్టార్ట్ చేస్తుంది. దాని విధి విధానాలు ఏంటి, ఈ చట్టం ఎవరు అమలు చేయమన్నారు, నిజాల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల అల్టిమేట్ గా ఎవరికి బ్యాడ్ అవుతుంది అంటే అల్టిమేట్ గా బీజేపీకే. సో కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని తమ రాష్ట్రానికి అనుకూలంగా, తమ ప్రాంతీయతకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే పలు సవరణలు సూచిస్తూ రాష్ట్రపతికి బిల్ కూడా పంపింది. హైకోర్టులో కూడా పూర్తి స్థాయిలో వాదనలు వినిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ నిజాలన్నీ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. దీని మీద కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోకపోతే అల్టిమేట్ గా బీజేపీకి అంటే జాతీయ స్థాయిలో, మరోవైపు ప్రపంచం దృష్టిలో భారతదేశాన్ని ఉన్నతిని పెంచాలనుకుంటున్న బీజేపీ మొగ్గ దశలోనే బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతో గెలుపు ఓటముల సంగతి తర్వాత, ముఖ్యంగా అంటే కూటమి సభలకు పాల్గొనకపోవడం తర్వాత సంగతి, కానీ ముఖ్యంగా ఈ అసత్య ప్రచారాన్ని మాత్రం ఆపాలని చెప్పి పురేందరేశ్వరికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒక రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను దుష్ప్రచారం చేయడం వల్ల మోడీ ఇమేజ్ ని, మోడీ ఫేమ్ ని డిఫేమ్ చేయడమేనన్న చర్చ బీజేపీలో అంతర్గతంగా జరుగుతుంది. అయితే దీనికి అడ్డుకట్ట వేయకపోతే మాత్రం అల్టిమేట్ గా డ్యామేజ్ బీజేపీకి అన్న చర్చ అయితే ఏపీ బీజేపీ నేతలకు సుచాయిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇకపోతే గతంలో ఇదే పచ్చపత్రికల్లో అమిత్ షాకు పంది జ్వరం అని చెప్పి మోడీ భార్యను తిట్టిపిస్తూ రకరకాల కథనాలు రాసిన పరిస్థితులను మరొకసారి నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వారిని కంట్రోల్ చేయకపోతే మీ మీద చర్యలు తప్పవని చెప్పి పురేందరేశ్వరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పురేందరేశ్వరికి స్వయంగా కేంద్ర పెద్దలు ఫోన్ చేసి బ్రీఫింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఇకపోతే మీ బావ చంద్రబాబుతో కూటమి సభల్లో పాల్గొనకుండా మీ ప్రచారం ఏదో మీరు చేసుకోండి, బీజేపీ అభ్యర్థుల గెలుపుకు మాత్రమే కృషి చేయండి, అంతకు మించి ఎక్కువగా చంద్రబాబుతో చేతులు కలిపితే లాస్ అయ్యేది మనమే అని చెప్పి చెప్తా వచ్చిరంట. ఇప్పటికే మనం చూసినాం, టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంలో సిద్ధార్థనాథ్ సింగ్ ఆ కూటమి మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ బ్యానర్ లో కూడా ఎక్కడ మోడీ ఫోటో లేకుండా బీజేపీ జాగ్రత్త పడ్డ విషయాన్ని మనం గమనించినాం. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి సభల్లో భాగంగా అమిత్ షా చంద్రబాబుతో డయాస్ షేర్ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. हमारे नेता चंद्रबाबू जी अभी भाषण देने वाले हैं।
आप सभी देखने का बहुत बहुत धन्यवाद। మిత్రులారా నాకు ఆలస్యం అవుతుంది, ఇంకో సమావేశానికి వెళ్లాల్సిన కారణంగా నేను మధ్యలో వెళ్ళిపోతున్నాను. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నుండి వారు ప్రసంగం ఇస్తారు, మీరందరూ శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నారు. సో ఇట్లా ఇంకా వేరే సభలో పాల్గొనాల్సిందని చెప్పి చంద్రబాబు ప్రసంగం పూర్తి కాకుండానే ఆయన సభను వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఇదనమాట. అంటే జస్ట్ కూటమిలో ఉన్న మాట వాస్తవం, కానీ చంద్రబాబుతో జనసేనతో అంటిముట్టనట్టుగా బీజేపీ వ్యవహరిస్తుండడం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా పెద్ద ఎత్తున జనంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించి ఇప్పటికంటే ఎన్నికల సంఘం కూడా చివాట్లు పెట్టడం, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్న ఈ చంద్రబాబు A1 గా చేర్చి లోకేష్ ను A2 గా చేర్చి ఎంక్వైరీ కూడా మొదలైంది. ఇప్పటికే దాని మీద సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది ఎన్నికల సంఘం. రేపు మాపు అరెస్ట్ కూడా ఉండొచ్చు అన్న చర్చ నేపథ్యంలో, అంటే అరెస్ట్ చేస్తే మళ్ళీ సానుభూతి తొక్క మన్ను మశానం ఇట్లాంటివన్నీ చర్చకు వస్తున్న నేపథ్యంలో దీన్ని హోల్డ్ లో పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇది కూటమిలో జరుగుతున్న లుకలుకలు అనమాట. మొత్తం మీద పురంధరేశ్వరి టార్గెట్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, దాని మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆమెనే ఆపాల్సిందిగా కేంద్ర పెద్దలు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఎవరు మాట్లాడొద్దు, పేపర్లలో కూడా రాయించొద్దు. పురంధరేశ్వరికి ఎల్లో మీడియాకు బీజేపీ వార్నింగ్. ఇది తెచ్చిందే మోడీ, జగన్ టార్గెట్ చేస్తే అంతిమంగా మనమే మైనస్ అవుతామని చెప్పి కేంద్ర పెద్దలు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.